నంద్యాల జిల్లాలో కలకలం రేపిన ఫారెస్ట్ సిబ్బంది మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆత్మకూరు డివిజన్లోని అటవీ ప్రాంతంలో కరెంటు తీగలతో ఉచ్చు వేయడం వల్ల ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్ మరణించగా ఈ కేసులోని 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిని న్యాయస్థానానికి తరలించారు పోలీసులు. కేసును తక్కువ సమయంలో ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ సునీల్ షెరార్ ప్రత్యేకంగా అభినందించారు. ఇకపోతే ఈ నెల 19న బానకచెర్ల బానుముక్కల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్ లక్ష్మానాయక్ విధులు నిర్వహిస్తుండగా అటవీ జంతువులను వేటాడేందుకు అక్రమంగా వేసిన కేవీ విద్యుత్ లైన్ తీగలు తగిలి లక్ష్మానాయక్ మృతి చెందాడు. ఈ ఘటనపై పాములపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా నిందితులు వెంకటేశ్వర్లు, మాదారం సుభాష్ నాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. సర్చ్ చేసుకుంటూ పోతూ ఉంటే అందరికన్నా ముందు లక్ష్మానాయక్ ముందు వెళ్తున్నాడు. పోవడంతో అతని కాళ్ళకు జీవైర్ తగిలి ఆ జీవైర్ కరెంటు సప్లై ఉండడంతో స్పాట్లో చనిపోయినాడు. చనిపోతే అక్కడున్న తోటి ఫారెస్ట్ అధికారులు వెంటనే తీసుకొచ్చి డాక్టర్ని చూపిస్తే చనిపోయినాడని చెప్పినారు. మన ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు పైన పావన్కోట పోలీసులు కేసు రిజిస్టర్ చేసినారు. 304 Part 2 IPC కింద. దీనిపైన మా సిఐ సురేష్ కుమార్ రెడ్డి గారు కేసు మొత్తం దర్యాప్తు చేసి ఈ ఎవరైతే అనిమల్ని వేట చేసేదానికి జీవైర్ని సప్లై చేస్తూ కరెంటు తీగ కరెంటు సపోర్ట్తో ప్రయోగం చేసిన వాళ్ళు 2 ఉన్నారు. ఆ బైక్ ఓనర్ వచ్చి వెంకటేశ్వర్లు, కలుముడిపి మిడితల మండలము, సుభాష్ అని మన పావన్కోడ అతను. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళు సుమారు 2 years నుంచి. వెంకటేశ్వరుని అతను కబడ్డీ ప్లేయరు, నేషనల్ ప్లేయర్ అతను. వీళ్ళిద్దరికి ఏం అలవాటు అంటే నైట్ టైము కుక్కలు తీసుకొని పోవడము, టార్చ్ లైట్ పెట్టుకొని జంతువులను వేట చేసి ఆ జంతువులు ఏదైనా పందులు కానీ ఏదైనా పడితే వాటి మాంసంను సేల్ చేసుకుని జీవనోపాధి కొరకు వీళ్ళు